శ్రీకృష్ణుడు పుట్టగానే వసుదేవుడు ఆయనను గోకులానికి తెచ్చేశాడు కదా. అక్కడే యశోదమ్మ చేతి గోరు ముద్దలు తిని వెన్న దొంగగా పెరిగాడు శ్రీకృష్ణుడు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర ఆయన లేడు. వసుదేవుడు దేవకీమాత తమ బిడ్డ తమతో లేదనే బాధపడని క్షణం కూడా లేదు. తిరుమల మహాద్వారం దాటిందే సంపంగి ఆవరణ దగ్గర పూర్వం ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఈ చెట్టు నీడ కూడా ఎటు తిరగక వృక్షమూలంలోనే స్థిరంగా ఉండేది. ఈ చెట్టుకి ఎప్పుడూ ఏ కాలంలో అయినా పూతతో కాయలతో మహావృక్షంగా ఉండేది. అందుకే దీనిని నిద్రపోని చింత చెట్టు అంటే ఉన్నిద్ర తింత్రని వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టు క్రింద పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగి ఉన్నాడు. గత యుగంలో తన తండ్రి వసుదేవుడు ఈ చింత చెట్టు రూపంలో, తరువాత దేవకీదేవి పొట్ట రూపంలో ఉండి తనను సేవించుకునే భాగ్యాన్ని కలిగించాడు శ్రీనివాసుడు. అలా ఆ అవతారంలో తన వియోగానికి బాధపడ్డ తల్లిదండ్రులను ఈ అవతారంలో అనుగ్రహించాడు వెంకటేశ్వరుడు.